మకర సంక్రమణం తర్వాత వచ్చేటటువంటిది కనుమ. కనుమ పండుగ యథార్థమనకు పశు సంబంధమైనటువంటి పండుగ. ఈ కనుమ పండుగ నాడు తనకి వ్యవసాయం చేయడంలో ఉపకారం చేసినటువంటి ఎద్దులు ఏ ఉంటాయో వాటికి, నిత్యం తనకి పాడిని అనుగ్రహించినటువంటి ఆవులకు కూడా కృతజ్ఞతా పురస్సరంగా పాయసాన్నాన్ని తినిపిస్తారు. మనకి ఈ మకర సంక్రమణానికి అటు ఇటు ఉన్నటువంటి రోజులలో పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని భగవంతుడికి నివేదన చేసి తినడము అనేటటువంటిది అన్ని విధాలుగాను కూడా తుష్టిని, పుష్టిని, యోగ్యతని, తేజస్సుని, వీర్యాన్ని, వృద్ధిని, సంపదని కల్పిస్తుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి కేవలం మనం తినడమే కాకుండా కనుమ పండుగ నాడు ఎద్దుల్ని, ఆవుల్ని అలంకారం చేసి పాయసాన్నం తినిపిస్తారు. ఎందుచేత అంటే వేదంలో ఒక మాట ఉంది, ఎద్దుల యొక్క డెక్కలని ఆవహించి అమృత బిందువులు ఉంటాయి. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. దక్షిణాయనంలో ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దుని తీసుకొచ్చి అలంకారం చేసి భూమిని దున్నిస్తారు. ఎద్దు భూమిని తొక్కితే ఆ ఎద్దు పాదముల నుండి ఆ కాలంలో అమృత బిందువులు స్రవిస్తాయి. ఆ అమృతం కలిసినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట తిన్న కారణం చేత చక్షు సంబంధమై అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. ఎద్దు పంట పండడానికి, పంట ఇంటికి రావడానికి కారకమైనటువంటి జంతువు. పైగా అనారోగ్యం రాకుండా పంటని సంరక్షించగలిగినటువంటి అమృత బిందువులు డెక్కల యందు కలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రాణి. పితృదేవతల్ని తరింపచేయడానికి వృషత్సోర్జనము అని ఎద్దుని అచ్చుపోసి విడిచిపెడతారు. అది గోసంపద పెరగడానికి కారణమవుతుంది. ఎద్దు ధర్మానికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. అందుకే యుగాలలో ధర్మం ఎన్ని కాళ్లతో ఉంది అని చెప్పవలసి వస్తే ఎద్దు యొక్క కాళ్లతోటి సంకేతిస్తారు. అంత గొప్పదైనటువంటి ఎద్దు ధర్మమునకు ప్రతీక కనుకనే పరమశివుడు వృషభవాహనారూఢుడై సంచరిస్తూ ఉంటాడు. దాని అర్థం నిజంగా ఆయన ఎద్దునెక్కి తిరుగుతాడు అని కాదు, తత్వతః ఆయన ధర్మమును అధిరోహించి ఉంటాడు. ఎవరు ధర్మాత్ములై ఉంటారో, ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వారికి సర్వకాలములయందు పరమశివుని యొక్క అనుగ్రహము కలిగి ఉంటుంది అనడానికి అది ఒక సంకేతం. అటువంటి వృషభాన్ని, ఆ ఎద్దుని ఆరాధిస్తారు. ఇది భారత జాతికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఆ ఎద్దు, ఆవు రెండూ కూడా మనము, మన పిల్లలు వృద్ధిలోకి రావడానికి కారకమైనటువంటి జంతువులు. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. పరదేవత ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి నివేదన చెయ్యడానికి అధికార భేదం ఉంటుందేమో కానీ ఒక గోవుని ముట్టుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి, పూజ చెయ్యడానికి, ఒక అరటిపండు తొక్క ఒలిచి తినిపించడానికి అధికార భేదం ఉండదు. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, గృహస్థు కానీ, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చేతితో పిడికెడు గడ్డి పట్టుకుని గోవుకి తినిపిస్తే అది సాక్షాత్ పరదేవతకి తినిపించినటువంటి ప్రసాదమే. మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుము నారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. పల్లెలే
కల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఈ దేశంలో ఉన్న లక్షణం ఏమిటి అంటే కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు రామాయణంలో. కించిత్ ఉపకారమైనా చేస్తే అటువంటి వాణ్ణి గుర్తు పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. అది మనుష్యుడు కానివ్వండి, ఇతర ప్రాణి కానివ్వండి. బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఉపకారాన్ని పొందినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎవడు సిద్ధపడడో అటువంటి వాణ్ణి కృతఘ్నుడని, ఆ కృతఘ్నుడికి ఇక ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తము లేదని, వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందలేడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. గోవు యొక్క శరీరాన్ని సమస్త దేవతలు ఆవహించి ఉంటారు కనుక గోవుకి చేసిన పూజ, గోవుకి చేసిన ప్రదక్షిణం సమస్త దేవతలకు చేసినటువంటి పూజ ప్రదక్షిణంతో సమానం కనుక మనకి పాలనిచ్చి ఆ పాలతో మన పిల్లల్ని పోషించుకోవడానికి మనం అభిషేకం చేసి ఆ గోవు యొక్క పాలతో, ఆ పాలలోంచి వచ్చిన నీతితో, పాలని తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగుతో, గోమయంతో, గోమూత్రంతో పంచగవ్యాన్ని తయారు చేసి పాపాన్ని దహింప చేసుకొని భూశుద్ధి చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతానుగ్రహం పొందడానికి ఆవు కారకమైంది. కాబట్టి ప్రత్యుపకారంగా, కృతజ్ఞతా సూచనగా వాటి పట్ల మనకున్నటువంటి మర్యాదని ఆవిష్కరించడానికి కనుమ పండుగ నాడు ఆవుని ఎద్దుని అలంకారం చేసి పూజ చేస్తారు. ఎక్కడెక్కడ గోశాలలున్నా అక్కడక్కడికి వెళ్ళి ఆ గోవుల్ని ఎద్దుల్ని ఆరాధించి గోగ్రాసం తినిపిస్తారు. ప్రత్యేకంగా రోజున గోశాలలన్నిటినీ కడిగి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి ఆవుని ఎద్దుని పూజించడానికి పరమయోగ్యమైనటువంటి కాలం. ఎవడు పూజ చేస్తాడో, ఎవడు కృతజ్ఞతతో ఉంటాడో వాడు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పొందాడో వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం అదిగో ఆ కృతజ్ఞత వంటి మంచి లక్షణాలు పొంది ఉండడం. అది కేవలం మనుష్యుల పట్లే కాదు, సమస్త భూతముల పట్ల ఆ దయ కలిగి ఉండడానికి, ప్రత్యుపకార బుద్ధి పొంది ఉండడానికి పరాకాష్ఠగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ఉపకారం చేసేటటువంటి ఆవుని ఎద్దుని పూజించి మన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి రోజు కనుమ పండుగ. అందుకే ఆ రోజున తప్పకుండా తీసుకెళ్ళి పాయసాన్నాన్ని ఆవుకి ఎద్దుకి ప్రతి ఇంట్లోనూ గోశాలలోనూ తినిపించి పూజ చేస్తారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణయన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరా దధర్షతి దేవాగిశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోకర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజంతస్య తా అను
गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् योऽयम् गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावतीः सूर्यवसगम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृण्ड्यात् उपेदमुपपर्चनम् आसु गोषूपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः शान्तिः शान्तिः. మకర సంక్రమణ వస్తోంది అంటే ఈ గంగిరెద్దులు, ఆవు పేడ, ఆవులు, ఎద్దులు, వీటి అలంకారాలు, వాటన్నిటినీ పూజించడం, ఆ వచ్చినటువంటి హరిదాసుని సత్కరించడం, ఎక్కడ చూసినా ఆ బంతిపూలతో దండలు కట్టడం, గుమ్మాలకి కట్టడం, ఆవులని ఎద్దుల్ని పూజ చేయడం, హరిదాసు యొక్క పాత్రలో ఎంతో కొంత పదార్థాన్ని వెయ్యడం, ఇవన్నీ అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయ విశేషాలు. తెలుగు జాతి సంస్కారాన్ని, సంస్కృతిని వ్యక్తం చేసేటటువంటి అద్భుతమైన పండగలు. బాహ్యంలో పండగగా చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి విందు భోజనాన్ని ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని అభ్యంజన స్నానం చేసి బాహ్యంలో భోగం అనుభవిస్తూ ఆంతరమనందు ఈశ్వరుడికి బాగా దగ్గరగా జరుగుతూ ఉపాసన చేసి ఈశ్వరానుగ్రహాన్ని, పితృదేవతానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకునేటటువంటి యోగ్యమైన కాలం. ఓం నమో వెంకటేశాయ. అభిషేకము అంటే లౌకికమైనటువంటి అర్థం స్నానం. దివ్యమంగళమైనటువంటి రూపానికి అభిషేకం సమంత్రకంగా కొన్ని పదార్థములతో చేస్తే ఆ మూర్తి చల్లబడితే లోకం చల్లబడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిశ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్థులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుచిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యుర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః తిర్యగూర్ధ్వమధశాయీరశ్మయస్తస్య సంతతా
సంతాపయతి స్వందేహమాపాదతలమస్తగః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాస్త్రిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ శివః సహరిः సేంద్రస్సోక్షరః పరమస్వరాట్ అతగు సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగుంషయో అస్కభాయదుత్తరగుంసదస్థం విచక్రమాణస్త్రేధోరుఘాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్నత్రే స్థో విష్ణోస్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాధో అస్యాం నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిత్థ విష్ణో పదే పరమే మధ్వ ఉత్సః ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః. ఓం నమో వెంకటేశాయ. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. ఈ పండగలు జరుపుకోగలిగినటువంటి సమస్త విభూతులను ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈటీవీ యొక్క అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కనుమ శుభాకాంక్షలను అందజేస్తున్నాను.